గుడ్ ఫ్రైడే సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ కేజీఆర్ గార్డెన్లో మాస్ నిర్వహించారు. లైఫ్ చేంజింగ్ రివైవల్ సెంటర్ చర్చ్ సీనియర్ పాస్టర్ స్టీఫెన్ పాల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. మానవాళిని పాపాల నుంచి రక్షించడం కోసం యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించారని ఆయన అన్నారు. నశించిపోవటం దేవుని చిత్తం కాదు కనుక సృష్టికర్త అయిన దేవుడి మానవులందరినీ కలుగు చేసిన దేవుడే మానవ రూపుగా ఈ లోకానికి వచ్చి మానవుల యొక్క పాప శాపములను తన భుజాల మీద మోసుకొని మానవాత్మలైన మన ఆత్మలు ప్రతి మనుషుల ఆత్మ ఉంది. వింటున్న మీలో చెప్తున్న నాలో ప్రతి మనిషిలో కూడా ఆత్మ కలిగిన వారు. అందుకే మనం అంటాం, నువ్వు మనిషి వేయడానికి మనస్సాక్షి ఉందా? మానవుని యొక్క ఆత్మకు మోక్షం కలగదు కనుక పాప విరుగుడు కావాలి, పాప పరిహారం కలగాలి. కనుక పాప పరిహారం నిమిత్తమై పరిశుద్ధమైనటువంటి మానవుడు, జన్మతః పాపం లేనివాడు, జీవితంలో పాపం లేనివాడు, ఒక్క పాపమైన చేయనివాడు, పరము నుండి భూమి గర్దించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభువారు మనలాగే జన్మించి మనలాగా పాపం చేయాల. మన ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి మనిషిలో ఉన్న పాపం ఆయనలో లేదు. అంత పరిశుద్ధమైన ప్రభు మన నిమిత్తమై మన స్థానంలో ఆయన సిలువను మోసి రక్తమును కార్చి ప్రాణం పెట్టి మరణించి మూడవ దినం సజీవుడిగా తిరిగి లేచాడు. అది ఈస్టర్ సండే ఉదయకాలమున సండే రోజున హ్యాపీ రిజరెక్షన్ డే అని అందరూ ఆరాధన చేస్తారు. మరి ఈ రోజు ఎందుకని గుడ్ ఫ్రైడే అన్నారు? ఆయన శిలువ మరణం ద్వారా మానవాళి కలిగిన పాప విమోచన, శాపం నుండి విడుదల, రక్షణ. ఇది గొప్ప భాగ్యం మానవ జాతికి. ఇది డబ్బిచ్చి కొనలేం, ఆస్తిపాస్తులతో కొనుక్కునేది కాదు, ధనగనులతో పేరు ప్రఖ్యాతితో సంపాదించలేం. కానీ మనిషి